భగవంతుడు మానుష్య రూపంలో వస్తూ ఉంటారు. దైవం మానుష రూపేణ. ఆ విధంగా ద్వాపర యుగంలో 125 సంవత్సరాలు భూమి మీద నడియాడినటువంటి వారు ఎవరు అనగా శ్రీకృష్ణస్వామి వారు. శ్రీకృష్ణస్వామి వారికి కూడా నీలాప నిందలు కలిగినాయి. మరి మనం ఎంత? అందుకని ఋషులందరూ కూడా అడిగారు, స్వామి సత్రాజిత్తు సూర్య నమస్కారాల వలన సూర్యోపాసన వలన శమంతకమణి సంపాదించారు, అది మీరు దొంగిలించారు అనేటువంటి అపవాదు వచ్చింది. అప్పుడు అరణ్యానికి వెళ్ళారు. ఈ యొక్క సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఎవరు అంటే ప్రసేనుడు. అతను శమంతకమణి మెడలో హారంగా పెట్టుకోవటం, అక్కడ సింహం బారిన పడటం, అతను మరణించటం, ఒక భల్లూకము అంటే జాంబవంతుడు ఆ యొక్క సింహాన్ని చంపి శమంతకమణి తీసుకొని తన పిల్లవాడికి ఆట వస్తువుగా ఇచ్చారు. ఇప్పుడు పాలల్లో చంద్రుణ్ణి చూచారు శ్రీకృష్ణస్వామి వారు. అందుకని చవితి నాడు వినాయకుడిని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని నీలాపనిందని పోగొట్టుకోవాలి కృష్ణ భగవానుడు. ఆ ఉద్దేశంతో 21 రోజుల పాటు 27 రోజుల పాటు యుద్ధం చేసి జాంబవంతుడి దగ్గర ఉన్న శమంతకమని తెచ్చుకున్నారు. జాంబవంతుడు కూడా అన్నారు ఏమని అంటే, చూడండి మనకి త్రేతాయుగంలో రామాయణం జరిగింది. అంటే 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిన జాంబవంతుడు 5,000 సంవత్సరాల క్రితం వరకు కూడా రాముడు కోసం చూస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే రాముడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రావణాసుడితో జాంబవంతుడు అడిగారు, స్వామి చరణాగ్రమున పూజాదర్పమరచిన ఊర్జటి విలులీలా పరశురాముని ధనుర్ధులకెట్లాచరించి హరిహర బ్రహ్మాదులైన అతని భయద నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతకగలరే తురగస్యందన మత్తవారణ భటస్తోమంబుతో కూడి నీ భరిభస్మంబుగా కాల్చి. ఈ యొక్క రాముల వారి యొక్క వైభవం అంతా కూడా చెప్పారు. ఒక శివధనస్సుని ఒక్కలా పట్టుకోగానే విరిగిపోయిందయ్యా. ఖరదూషణాదులను 14,000 మందిని ఖేలకతం దుకాణం బంద్ చేశావయ్యా అని ఈ విధంగా రాముల వారి యొక్క వైభవాన్ని తెలుసుకొని నీతో యుద్ధం చేయాలి అంటే ఇప్పుడు కాదు, ద్వాపర యుగంలో కృష్ణుడుగా వస్తాను అని ఆ విషయం తెలుసుకొని ఈ యొక్క శమంతకమని తన యొక్క కుమార్తె జాంబవతి ఇచ్చి వివాహం చేసుకున్నారు. కనుక ఆ కథ వింటే నీలాప నిందలు తొలగిపోతాయి అని చెప్పబడి ఉంది. ఇక నిమజ్జన విశేషాలు. నిమజ్జనం అప్పుడు కూడా మీరు పాటలు పాడటం కానీ లేకపోతే భజనలు చేయటం కానీ నిమజ్జనం రోజున చేస్తూ ఉంటారండి? నిమజ్జనం రోజు చేయడం ఎందుకంటే వినాయకుని పెట్టినప్పుడు మేము పూజలు సాయంత్రం అవుతుంటది. ఎవరైనా భజన నిమజ్జనం రోజు కూడా పూజ చేస్తారు కదా, పూజ చేస్తే కదా కదిలిస్తారు. అంటే ముందు రోజు 9 days తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత వెంటనే తీస్తాం. నిన్న మాది నిమజ్జనం అయిపోయింది, ఈ రోజు ఇక్కడికి వచ్చాం మేడం. నిన్న మా బాబు చాలా బాధపడుతున్నాడు, నాకు బాధ అవుతుంది వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అసలు పొద్దున్నుంచి ఏడుస్తుంటే వాడిని ఊకూర్చడానికి లోపల నిమజ్జనంకి వెళ్ళే ముందు శోభాయాత్రకి వెళ్ళే ముందు చిన్న చిన్న వినాయకులు ఇచ్చాను, ఇంట్లో పెట్టుకుంటాను దాచుకుంటాను అంటాడు. నాకు చాలా బాధ అవుతుంది, నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఏడుస్తున్నాను నిన్నంతా. అసలు నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 9 days ఇంట్లో దగ్గర పూజ చేసుకొని గల్లీ అంతా ఒక దగ్గరకు వచ్చేసి అందరం భజన చేసుకుంటూ కోలాటలు ఆడుతూ పూజలు చేసుకుంటూ మళ్ళీ రావాలంటే నెక్స్ట్ ఇయర్కి రావాలనేది మాకే చాలా బాధగా అనిపించింది. అసలు ఎందుకంటే పిల్లలు చాలా ఇట్ అయ్యారు, పొద్దున సాయంత్రం స్నానం చేయడం, విగ్రహాలే చూపించాలి అంటే అమ్మవారు వచ్చేస్తారని చెప్పాలి. అమ్మవారు వచ్చేస్తారు, ఇంకా కొన్ని రోజుల్లో అమ్మవారు వచ్చేస్తారు కదా. గణపయ్య ఇష్టం అంటే నాకు గణపయ్య ఇష్టం. చిన్నపిల్లలందరికీ బాగా ఇష్టంగా ఉంటుంది. ఇలాంటి పాట ఏదైనా ఉందండి చిన్నపిల్లలకి సంబంధించి, గణపతికి సంబంధించి?